అదొక మంచు కురిసే సాయంత్రం. ముగ్గురు అక్క చెల్లెళ్ళు తమ ఇంట్లో కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నారు. ఈ టైంలో మనం నార్త్ పోల్కి వెళ్తే చాలా బాగుంటుంది. అక్కడ మనం నార్థన్ లైట్స్ కూడా చూడొచ్చు. ఈ ఐడియా ఎంతో ఎక్సైటింగ్ ఉంది కదా. నిజమే, శాంటా క్లాస్ స్టోరీస్ లో చెప్పినట్టు మనం స్లే మీద ప్రయాణిస్తే ఎలా ఉంటుంది? శాంటా ఒక రాత్రికి మనకి తన స్లే గిఫ్ట్ గా ఇస్తే ఎంతో బాగుంటుంది. అదే సమయంలో గంటలు మోగిన శబ్దం వినిపించింది. ఆ ముగ్గురు ఆశ్చర్యంతో కిటికీ వైపుకి పరిగెత్తారు. మరి ఆశ్చర్యానికి ఒక అద్భుతమైన స్లే బయట కనిపించింది. అది బంగారు ఆకృతులతో మెరుస్తున్న దీపాలతో అలంకరించబడింది. వారి కొమ్ములు మంచు ముత్యాల్లా మెరుస్తున్నాయి. అలా ఆ ముగ్గురు ఇంటి బయటకు వచ్చి ఎంతో ఉత్సాహంగా మంచులో నడిచారు. వారికి రెయిన్డియర్స్ ఆడుకుంటూ ఆహ్వానిస్తున్నట్లు కనిపించాయి. వారందరూ స్లేలో కూర్చున్న వెంటనే అది గగనంలోకి లేచింది. రెయిన్డియర్లు అద్భుత వేగంతో లాక్కెళ్లడంతో కింద ప్రపంచం మంచు పరుచుకున్న ప్రకాశవంతమైన ప్రదేశాల వేలింపులాగా కనిపించింది. ఆ ముగ్గురు నార్థన్ లైట్స్ ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ముందు నార్త్ పోల్ కనిపించింది. మంచుతో కప్పుబడిన ఇల్లు, సందడిగా ఉన్న వీధులు, అందరికీ సంబరాలు పంచే క్రిస్మస్ చెట్టు మధ్యలో ప్రకాశిస్తూ నిలిచింది. వారందరూ బయటికి వచ్చి సంతోషంతో ఉన్న ఎల్వ్స్ మరియు క్రిస్మస్ కేరాల్స్ ఆలపిస్తున్న సమూహాన్ని చూశారు. ఆ వాతావరణం కుక్కీ మరియు హాట్ కోకో వాసనతో పరిపూర్ణంగా అనిపించింది. ఆ క్షణం వారికి మర్చిపోలేని క్రిస్మస్ అనుభవంగా నిలిచింది.